మా వివేకన్న నెక్స్ట్ తదుపరి మన తిరుమల గారు, తోకల తిరుమల గారు, వారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అన్న తొందరగా ముగించి మనం అందరికీ నమస్కారం. ఈరోజు వివేకన్న యొక్క సన్మాన కార్యక్రమానికి మరి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన అన్న అభిమానులందరికీ కూడా ముందుగా స్వాగతం పలుకుతూ, అన్న గురించి చెప్పాలంటే మరి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అన్న వచ్చిన ఏదైతే ఫ్యామిలీ ఉందో, మరి కాకా వెంకటస్వామి గారు అంటే మరి రాష్ట్ర రాజకీయాలు కాదు, కేంద్ర స్థాయిలో వారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కార్మికుల కోసం సేవలు చేసినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి. వారి వంశానికి మరి వారసుడైనటువంటి అన్న గౌరవనీయులు మన ఇప్పుడు నూతనంగా మరి మంత్రి కాబట్టినటువంటి వివేకన్న గారికి గురించి మరి చాలా ఉంది. వారికి వాస్తవానికి రాజకీయాలు అవసరం లేనప్పటికీ ప్రజాసేవ కోసమే కేవలం మరి వారి కుమారుడు గారు కావచ్చు, మరి వారు కావచ్చు, రాజకీయాల్లో కేవలం మరి కార్మిక సంక్షేమం కోసం, కార్మికుల యొక్క పథకాలను అమల్లోకి తెచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం మరి రాజకీయంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వివేకన్న అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలకు సంబంధం లేకుండా వాస్తవంగా ప్రజాసేవ కోసమే మరున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఏదో ఇతర పార్టీల నాయకులలాగా మరి ఏదో ఇంకేదన్నా ఆశించేది ఏం లేదు. ఎందుకంటే వారు ఒక ఉన్నత స్థాయిలో ఉండి మరి బిజినెస్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా పలుకుబడినటువంటి వ్యక్తి. కానీ కేవలము ప్రజా సంక్షేమం కోసమే, కార్మిక లోకాన్ని ఏదైతే ఉందో వారికి సంక్షేమం కోసమే మరి రాజకీయంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వివేకన్న అని ఇక్కడ చెప్పక తప్పదు. అలాంటి అన్నకు ఈరోజు మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో మరి చోటు కల్పించి మరి మనం ఇక్కడ సన్మానం చేసుకుంటున్న సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మిత్రుడు కలకోట సత్యనారాయణ గారు, జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.